ఇటుక ఈనాడు విషయానికి వస్తే ఇన్నిటెల్ చూస్తే కనుక వారం రోజుల్లో 500కే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఒకసారి సదాకరములు. వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బుల జమ. మోదీ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం. కోసుగి సభలో సీఎం రేవంత్ రెడ్డి 4369 కోట్ల అభివృద్ధికి పనులకు శంకుస్థాపన. సో ఇక్కడ చాలా క్లియర్గా నిన్న మేము రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గానికి 4000 కోట్ల సుమారు 400 కోట్ల పెట్టుబడులు తీసుకుపోతున్నప్పుడే ప్రశ్నించినాం. ఏమన్నామంటే గజ్వేల్ నియోజకవర్గానికి గతంలో అనేక పనులు పోతున్నాయి. మోడర్న్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త రోడ్లు పోతున్నప్పుడు ఏది కేవలం గజ్వేల్ ఒకటేనా తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గం ఉన్నది, లేదా సిరిసిల్ల ఒకటైనా తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గం ఉన్నది, లేదా సిద్దిపేట ఒకటైనా తెలంగాణ రాష్ట్ర నియోజకవర్గం ఉన్నదని చెప్పి నిత్యం మేము మాట్లాడినాం. ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి కూడా ధ్వజమెత్తిండు. మరి ఇప్పుడు అదే తరహాలో కొడంగల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిపొంది తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన మండలాలను 7 మండలాలు 8 మండలాలు ఏదో ఉంటే కొన్ని వికారాబాద్లో కొన్ని మహబూబ్ నగర్లో ఉన్నందుకు వెంటనే 48 గంటల్లోనే ప్రత్యేక జియో పాస్ చేసి మొత్తం కూడా ఒకటే జిల్లాకు వచ్చినట్టుగా మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినట్టుగా జియో జారీ చేసిండు. మరి ఇదే సమస్యతోని 119 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యే గెలవాలంటే నియోజకవర్గ కేంద్రం రావాలి, కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే ఇతర జిల్లాకు పోవాలి, రిజిస్ట్రేషన్కి పోవాలంటే టో దగ్గరికి పోవాలి. అస్తవ్యస్తంగా జిల్లాల విభజన జరిగిందనేది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి వెంటనే యుద్ధ ప్రాతిపాదికన కొడంగల్ జరిగినట్టుగా ఎందుకు ఇతర నియోజకవర్గాలకు జరగదు? తర్వాత కొన్ని రోజుల అతి సమీప సమయంలోనే తక్కువ సమయంలోనే ఖడా అని పెట్టిండు. ఒకటి ఖడా అంటే ఏంటిది? కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అట. సో బేసిక్గా ఈ కుడాలు, సుడాలు, హెచ్ఎండిఏలు ఏడు ఉంటాయి. అర్బన్ ఏరియాస్లో ఆ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి కొన్ని వ్యవస్థలు అక్కడ పొందుపరిచి ఉంటాయి. మరి ఆ విషయంలో అది పక్కన పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖాడానే ఏర్పాటైందనంటే మరి ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు ఏర్పాట్లు కావు? ఒక కరీంనగర్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనో, లేకపోతే ఒక రామగుండం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అనో అక్కడ ఏర్పాటు చేస్తే అర్బనైజేషన్ పెరుగుతుంది కదా. ఆ వ్యవస్థ ఒకటి అర్బనైజేషన్ కోసం రూపొందించబడుతుంది కదా. అంటే ఇక్కడ కేవలం గతంలో మీరు చెప్పిన మాటల దిశగా, మీరు చేస్తున్న ప్రయత్నాల దిశగా ఏం కూడా పొంతన లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ గాడి తప్పిపోతున్నట్టు కనిపిస్తోంది. కాస్త అలర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. కొడంగల్కి అన్ని నిధులు అని చెప్పి మొన్న బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నాడు అన్ని నిధులు కొడంగల్కేనా అని. సో అన్ని నిధులు కొడంగల్కే కాకుండా ఇతర నియోజకవర్గాలకు కూడా సరిసమానంగా సమదృష్టితో చూడాల్సిన బాధ్యత, కర్తవ్యం రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. ఆయన కొడంగల్కి మాత్రమే ముఖ్యమంత్రి కాదు. గతంలో వాసాల మరికి 10 లక్షలు ఇచ్చేయ్యి, చింతమడకకు మొత్తం ఇచ్చేయ్యి, ఎర్రవెల్లికి మొత్తం ఇచ్చారని చెప్పి కేసీఆర్ ఇష్టానుసారంగా పైసలు వంచిపెట్టినట్టుగా మీ జేబులోకి వెళ్ళి మీకు కష్టార్జితం చేసి చెమటోర్చిపోయి సంపాదించిన పైసలు కాదు. అందరికీ సరిసమానంగా ఇవ్వాలి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తాం, మేము లేకుంటే ఇయ్యం, మాకు గాల్లే ఓటేసి అనుకుంటే గట్ల కాదు. ముఖ్యమంత్రి అయ్యేంత వరకే ప్రతిపక్షం, విపక్షం, మన కార్యకర్తలు, ఇతర కార్యకర్తలు. ఒకసారి ముఖ్యమంత్రి అయినాక యావత్ తెలంగాణ ప్రజలు అంటాం తప్ప కార్యకర్తలు అనం ఇంకా. సో అది గుర్తుంచుకోవాలి. అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలని ఒక సమదృష్టితోని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం ముందు తీసుకోవాలి. ఇకపోతే మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, మొదట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల్లో వెళ్ళినప్పుడు రైతు బంధు అనే పథకం ఎలక్షన్ కమిషన్ నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసి హరీష్ రావే కారణం చెప్పించినప్పుడు ఎస్ పోతే పోనివ్వండి, మేము వచ్చిన వెంటనే మరుసటి రోజే మీకు రైతు బంధు రూపాయలు 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ఈ మాట నిజం కాదా? తర్వాత ఏమైంది? ఆ 15,000 కాస్త సరే 10,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు కుదరదు, 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే ఆ 10,000 రూపాయలైనా ఈ విడతగా 5,000 రూపాయలు రావాలి ఎకరానికి. అదేమన్నారు? జనవరి కల్లా ఇస్తామన్నారు. జనవరి పోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా తానే ఇంద్రవెల్లి సభలో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంద్రవెల్లి సభలో కూడా 2 చోట్ల తను మాట్లాడుతూ ఏం చేసిండు? ఫిబ్రవరి ఈ నెల చివరాఖరణ, అంటే ఎప్పుడు ఫిబ్రవరి 1-2 తారీఖున ఈ నెల చివరాఖరణ రైతు బంధు పథకం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. కానీ ఇవాళ ఏమంటున్నారంటే మళ్ళా మార్చి 15 నాటికి ఇస్తాము అంటే ఒక క్లారిటీ లేదు, నిధులు లేవు, మాట మారుస్తున్న ప్రయత్నం. ఒకవేళ చిత్తశుద్ధి ఉండి అది కంపల్సరీగా డిఫరెంట్గా ఇవ్వాలనుకున్నప్పుడు అది ఆ దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు 500కు గ్యాస్ సిలిండర్ వారం రోజులు అందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డున్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతులు ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు.
బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా 4,369 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 3,083 మహిళా సంఘాలకు 177 కోట్ల విలువైన చెక్కులు అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తి స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు 2 పథకాలు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో 18 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని చెప్పి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాట్లాడినట్టుగా గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం, పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానమన్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇతర జిల్లాల ప్రజలు, ఇతర నియోజకవర్గాల ప్రజలు, ఎమ్మెల్యేలు వాళ్ళు బయటికి వెలగక్కలేకపోతున్నారు. కానీ చాలా ఇబ్బందులే ఉన్నాయి. ఏం కొనసాగిద్దామన్నా వాళ్ళు చెప్పిన మా హామీలు వాళ్ళు మీ లెక్కనే 100 రోజులు చేస్తాం, 100 రోజులు చేస్తాం, నెల రోజులు చేస్తాం, మస్తు హామీలు ఇచ్చారు. కానీ వాళ్ళు చేయలేక తలలు పట్టుకున్న పరిస్థితి. ఏం చేస్తారు ఇప్పుడు మొత్తం అని అంటే ఇక డెఫినెట్గా చెప్పక తప్పని చెప్తున్న అంశం ఏంటంటే ఒకటే అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒకటే కొనసాగుతుంది. ఏందయ్యా అంటే తెల్ల కాగితం మీద మీ సమస్య ఏందో రాసిర్రి మేము తీసుకుంటాం. తెల్ల కాగితం మీద మీ సమస్య ఏందో రాసిర్రి మేము తీసుకుంటాం. రేషన్ కార్డుకి తెల్ల కాగితమే, ధరణి సమస్యకు తెల్ల కాగితమే, ప్రజాపాలన తెల్ల కాగితమే, ప్రజావాణిల తెల్ల కాగితమే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెల్ల కాగితమే. ఎక్కడికక్కడ తెల్ల కాగితాల మీ సమస్యలు రాసిర్రి మేము తీసుకుంటాం అంతే. మరి సమస్య పరిష్కారం అవుతుందా అయ్యా అంటే 1-2 సమస్యలు పరిష్కారం అయితే అవుతున్నాయి, లేకపోతే లేదు. సాగేది మొత్తం గిదే. వాళ్ళు 100 రోజులు, నెల రోజులు అని హామీలు ఇచ్చారు కానీ క్షేత్రస్థాయిలో చేయకపోవడానికి ఒక కారణం కేసీఆర్ అయితే ఒకంతగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేకుండా వహించడం, వాళ్లకు ఒక రకంగా ఓ ప్రణాళిక రూపొందించకుండా ముందుకు కొనసాగడం ఒకంతగా ఇబ్బంది కలగజేస్తోంది. ఒకటి కేసీఆర్ కారణం ఎట్లా అంటే ఉన్న కాడికి పైసలు మొత్తం కూడా అప్పులు చేసి ఆగం చేసి ఏం పైసలు లేకుండా చేసిపోయినందుకు ఏం చేయలేకపోతున్నారు ఒక కారణం. రెండవ కారణం ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకపోవడం. ఓ ప్రణాళికాబద్ధంగా నా లక్ష్యం గిరి ఈరోజు చేయాలనుకుంటున్నా అంటే చేయాలి, అటువంటి లక్ష్యం లేకుండా మాట మార్చే ప్రయత్నం, తెల్ల కాగితాల మీద సమస్యలు రాసి నాకు నేను తీసుకుంటా పరిష్కారం చేస్తా అంతవరకు మాత్రమే తప్ప ఏమవుతున్నాయి ఏం పోతున్నాయి ఏం అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనాక వాళ్ళు పెట్టుకున్న ఆశలు కొన్ని వందల సంఖ్యలోనే జనం పెట్టుకున్న ఆశలు, జనమే కాదు ఏకంగా అనేక మంది ఈ ప్రభుత్వం కుటుంబ పాలన పోవాలని చెప్పి పోరాడిన చాలా వంటి మాలాంటి వారందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో మార్పు జరుగుతుందని ఆశిస్తున్నప్పటికీ ఆ దిశగా కేవలం పరిష్కారం సమస్యలు తీసుకునే అవకాశం వరకు ఆగిపోతుంది తప్ప పరిష్కారం ఎప్పుడెప్పుడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి పరిష్కారం ఎప్పుడైతే చూద్దాం. ఇక ఇంకా 100 రోజులు అంటే ఇక ఆల్మోస్ట్ ఇంకో 20 రోజులు అయితే ఉన్నది. 100 రోజులకే 100 రోజులు అయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రం మళ్ళొకసారి అల్లకల్లోలమే అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే రోడ్లు ఎక్కే అవకాశం మళ్ళీ కనిపిస్తుంది. లేదంటే ప్రతిపక్షాలు మరింత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా రికార్డులో పెట్టినటువంటి ప్లాన్లో ఉన్నారు. సో అలా జరగొద్దు, ఆశించిన మేర మీరు అందరి నమ్మకాన్ని మీరు కొనసాగించాలి, బొమ్ము చేయొద్దనంటే డెఫినెట్గా మీరు నియోజకవర్గాల వారీగా ఓ ప్రణాళికలు రూపొందించుకోండి. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ నిధులు తీసుకురావాలి, ఎట్లా నిధులు తీసుకొస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గం ఎట్లా సమదృష్టితో చూడాలి, మీరు ఇచ్చిన హామీ ఎట్లా నెరవేర్చాలి, అటువంటి ప్రణాళిక రూపొందించుకుంటే డెఫినెట్గా కొంతమేరకు సాధ్యమై ప్రజలను ఒప్పించి మెప్పించే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని తలకిందులు చేసినా ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలే అవకాశం లేదు. చేయూత, యువ వికాసము, నిరుద్యోగ భృతి, డిక్లరేషన్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో అన్నిటి అమలు చేయాలంటే ఈ 100 రోజుల సమయం సరిపోయే అవకాశం లేదు. ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉన్నది. సో ప్రణాళికాబద్ధంగా మీరు ప్రజలను మెప్పించగలిగితే, ప్రజలను కాస్త కంట్రోల్ చేయగలిగితే ప్రజలు మీ వెంట ఉంటారు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎన్ని సర్వేల ఫలితాలు వచ్చినా లేకుంటే ఇంకేం జరిగినా కూడా ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్ ఉన్న నేపథ్యంలో వ్యతిరేకత అతి తక్కువ సమయంలోనే, అంటే ఎంత మేరకైతే ప్రజల మీద నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపించిర్రో, మీకు అవకాశం కల్పించిర్రో, ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా చేయకుండా త్వరితగతినే మీరు ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. సదాకర్ ఒకటి పోల్ పెట్టు, మీ నియోజకవర్గాలల్లో